మీకు బే ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ చూపిస్తా. తర్వాత ఈ వీకెండ్ మేము మళ్ళీ గోశాలకు వెళ్ళినాము, తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బిర్యానీ చేసుకొని తిన్నాము, అంతా ఈ వ్లాగ్లో ఉంది చూడండి. విశాలి ఏం ప్లేస్ ఇది? ఇదా డ్రాగన్ లయన్ టెంపుల్. ఓకే సూపర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అస్. మంచిగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మేము, పైనకి వెళ్ళి మొత్తం చూపిస్తాము. రిషాలి ఎన్నిసార్లు వచ్చావు ఇప్పుడు? దిస్ ఇస్ మై థర్డ్ టైం. ఓకే దెన్ విల్ ఫాలో రిషాలి, షీ ఈస్ ద గైడ్ ఫర్ us టుడే. లెట్స్ గో. బాగా ఇస్తారు కదా, నైస్. సరే సే హాయ్. బాగా వస్తున్నాయి ఇక్కడ. బ్రేక్ తీసుకున్నాము, ఒక 50 steps ఎక్కగానే టైర్డ్ అయిపోయినాము. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. మధ్య మధ్యలో కూర్చోవడానికి ఇట్లా పెట్టిండ్రు, సో మనం కూర్చోవచ్చు అనమాట. ఇది మొత్తం ఒక 1000 steps ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 700 ఎక్కినాక ఇంత మంచి వ్యూ కనిపిస్తుంది అన్నట్టు. విస్టా పాయింట్ లాగా కూడా ఉంటుంది అక్కడ. ఇంకా కొంచెం పైకి వెళ్తే అక్కడ ఉండి ఇంకా పిక్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. అదిగో కింద నుండి చూస్తే మొత్తం సిటీ మిలిపిటాస్ మొత్తం కనిపిస్తుంది. ఇది ఎస్ఎఫ్ఓకి వచ్చినప్పుడు మనం చూడదగ్గ ప్లేస్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది కూడా అన్నమాట. కాకపోతే ఒక 1000 steps ఉంటాయి, ఎక్కడానికి ప్రిపేర్ అయ్యి రావాలి. సో మీరు సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది మంచిగా. ఈ బుద్ధ టెంపుల్ అంతా బాగా చూడొచ్చు, అసలు ఎంత బాగుందో. ఇదిగో చూడండి పైనకి ఎక్కాక వ్యూవే అసలు ఎంత. ఇంకా ఇక్కడ విస్టా పాయింట్ దగ్గర అయితే అందరు పిక్స్ తీసుకోవడము. మళ్ళీ అక్కడ తీసుకున్నాక మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేసినాం. మధ్యలో మాత్రం మంచిగా కూర్చోవడానికి పెట్టారనమాట చిన్నగా. మనము బ్రేక్స్ తీసుకోవచ్చు. కొన్ని స్టెప్స్ ఒక 100-200 కాగానే మధ్యలో వచ్చేసినాయి. సారా కూడా బాగా ఎక్కింది, దానికి మస్తు ఫన్ ఉండే పైన కూడా వెళ్ళినాక. ఇదిగోండి మనం ఎక్కుతుంటుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా కనిపిస్తుంది అన్నమాట. ఎంత బాగుందో. పైనకి ఇంకా స్టెప్స్ ఉన్నాయన్నమాట. మధ్యలో ఒకసారి బ్రేక్ తీసుకొని చూస్తున్నాం కిందికి. అదిగో అక్కడికి ఎక్కాలి మనం. అక్కడ ఒక మెడిటేషన్ రూమ్ ఉంటుంది, లోపల కూడా వెళ్ళి అంటే ఇంకా బుద్ధుడి ముందర కూర్చొని మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకెక్కుతున్నాం, ఇంకా ఫైనల్లీ కనపడ్డదని చెప్తున్నా. సారా సే హాయ్. అన్నను అడగచ్చు కదా. ఇంకా ఫైనల్లీ ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. ఇక్కడ ఒక విస్టా పాయింట్. ఇంకా అందరం మళ్ళీ పిక్స్ తీసుకున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడ మంచిగా సిట్టింగ్కి ఎంత బాగుంది అసలు, ఎక్కడనో రిసార్ట్ పోయినట్టు అట్లా అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి పిక్స్ తీసుకుంటే అక్కడ స్పాట్ మనం పిక్స్ తీసుకోవడానికి కూడా చాలా వెయిట్ చేయాలి, అంతమంది ఉండనమాట. ఫైనల్లీ మాకు ప్లేస్ దొరికింది, అప్పుడు మేము తీసుకున్నాం కొన్ని పిక్స్. నెక్స్ట్ ఇంకా పైన అయితే విషింగ్ వెల్ ఉన్నదన్నమాట, మనం విష్ చేసుకోవచ్చు అనమాట. అవునా, పిల్లలు అయితే మస్తు నచ్చింది వాళ్ళందరికీ, ఎందుకంటే అక్కడ కూర్చొని ఏదో ఒక విషులు చేసుకున్నారు. ఇంకా మనం వెళ్తుంటే ఇక్కడ చూసినా బుద్ధుడు ఎంత బాగున్నాడు. ఇదిగో ఇక్కడ ఈ బెల్ చూడండి, యాంటిక్ బెల్. ఇక్కడ కూడా అందరు పిక్స్ తీసుకుంటానే ఉన్నారు. ఇక్కడ కూడా అసలు ఇంత పైకి అంటే ఎట్లకి కట్టినరా అనిపిస్తుంది కదా, నాకైతే అదే డౌట్ వచ్చింది. ఇంత పైకి ఈ విగ్రహాలు, ఈ యాంటిక్ పెద్ద పెద్ద గంటలు, ఈ ఐటమ్స్ ఎట్లా తీసుకొచ్చినరా అని నేను ఆలోచించిన. బట్ ఏంటంటే ఇంకో వేవ్ కూడా ఉంది. అది మెయిన్లీ సీనియర్ సిటిజన్స్కి, స్టాఫ్కి ఒకటి రోడ్ వే కూడా ఉందన్నమాట ఈ పైన టెంపుల్కి రావడానికి. సో అలా తెచ్చుంటారు. ఇంకా ఫైనల్లీ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో. ఇది కూడా వన్ ఆఫ్ ద స్పాట్. మనం ఎక్కగానే ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది, బెల్ కాగానే ఇటు కొంచెం వస్తే ఈ బుద్ధుడు కనిపిస్తాడు, మొత్తం కట్టెతో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు కూడా ఏంటిదంటే అగరబత్తులు ముట్టిస్తారు. మన దేవుడి ముందర ముట్టించినట్టు వీళ్ళు కూడా అగరబత్తి ముట్టించేసి ఇంకా దండాలు పెట్టుకుంటారన్నమాట. వాళ్ళ ఏమేమి విషయాలు అవన్నీ చెప్పుకుంటారు. ఇక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి వాటి గురించిన హిస్టరీ. ఏంటి సారా చదివినావు కదా హిస్టరీ? Yeah, I read a bit of it.
ఏముంది అందులో? వీళ్ళు చైనీస్ It's like the one I read, it was talking about who is Buddha. అవునా? Yeah. హూ ఇస్ బుద్ధ? He was like a king. He's like a king who wanted to know what is suffering or what is pain. ఇంత పైన So he left everything he had and like yeah. దెన్ హీ వెంట్ అండ్ హీ డిడ్ మెడిటేషన్, రైట్? Yeah. తపస్సు చేసిండు. చూసిండ్రా పిల్లలు ఇట్లా మనం కొత్త కొత్త ప్లేస్లకు తీసుకెళ్తుంటే వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. అందుకని వీలైనప్పుడు వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి, కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ చూపించాలి. అప్పుడు కొత్తగా లెర్న్ చేస్తారనమాట. ఈమె చూడండి ఎంత మంచిగా మొక్కుతుందో. ఆమెను చూసి నేను కూడా అగరబత్తీలు పెట్టిన మొక్కినాం. మేము కూడా ఎప్పుడు వెళ్ళినా బుద్ధ టెంపుల్లల్లో వాళ్ళు ఫ్రీగా అగరబత్తీలు పెట్టిస్తారు, మ్యాచ్ స్టిక్స్ కూడా పెడతారు. డొనేషన్ బాక్సెస్ కూడా ఉంటాయి వేరే దాంట్లో. నేను హనుమాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి ఉంటుంది ఆ టెంపుల్లో. బట్ ఇక్కడైతే ఏ డొనేషన్ బాక్స్ కనిపించలే. నేను కూడా మొక్కుతున్నా. నేను మొక్కుతుంటే పిల్లలు అక్కడ నుంచి వీడియో తీసిండ్రు అనమాట. మీరు కూడా మొక్కుకోండి. మీ విషెస్ కూడా ఏమన్నా ఉంటే తీరిపోవాలనుకోని కోరుకుంటున్నాను నేను కూడా. అలాంటే చూసి మొక్కుకోండి. మీ ప్రేయర్స్ కూడా అన్నీ, మీ విషెస్ కూడా ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. చూడండి ఎంత మంచి ఒక చిన్న ఆర్ట్ లాగా పెట్టిండ్రు. ఇది ఇట్లా చూడండి మొత్తం గార్డెన్ లాగా ఎంత బాగుంది. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఇంకా అన్నీ పెట్టిండ్రు అన్నట్టు. మనము దేవుడి రూమ్లో ఎట్లా సర్ది పెడతామో అట్లా అన్ని ప్రసాదాలు అవి ఇవి పెట్టిండ్రు అన్నమాట. ఇక్కడ చూడండి ప్రతి విగ్రహం దగ్గర కొన్ని ఆరెంజెస్, మళ్ళీ అగరబత్తులు పెట్టడానికి స్టాండ్ లాగా అట్లా చేసిండ్రు. మళ్ళీ సిట్టింగ్ ఏరియా కూడా బాగా పెట్టిండ్రు అక్కడ కూర్చోడానికి వచ్చిన వాళ్ళు. చూడండి ఎంత బాగుందో. ఇగో ఇదే విషింగ్ వెల్ అన్నమాట. అంటే మన కోరికల బావి. మనకేమన్నా కోరికలు ఉంటే అక్కడ కూర్చొని మనం చెప్పుకోవాలి. సారా నువ్వు ఏం విష్ చేసుకున్నావు? అందరు మీరు వెళ్ళిండ్రు కదా, కిడ్స్ అందరు వెళ్ళి కూర్చున్నారు. ఈవెన్ టీనేజ్ బాయ్స్ కూడా మాతో ముగ్గురు ఉండే, వాళ్ళు కూడా వెళ్ళి కూర్చొని ఏం మొక్కిండ్రో ఏమో. అందరు పిల్లలు మొక్కుడు ఆ విషింగ్ వెల్ దగ్గర. అందరూ ఒక 1 minute టైం తీసుకున్నారు. మేము పోయిన ఫ్యామిలీలు అందరం, మేము 3 families వెళ్ళినాము. ఈచ్ క్యాండిడేట్ ఆల్మోస్ట్ 1 minute ఆ విషింగ్ వెల్ దగ్గర టైం స్పెండ్ చేసిండ్రు. తర్వాత నేను కూడా కూర్చున్నా. అదిగోండి చూడండి ఎంత బాగున్నాయో. అది చాలా లైన్గా పెట్టేసిండ్రు. లాఫింగ్ బుద్ధ కూడా ఉంది మధ్యలో. లాఫింగ్ బుద్ధ దగ్గర కూడా మనము అగరబత్తీలు ముట్టియచ్చు అన్నమాట. చూడండి ఇంకా అలా అగరబత్తి ముట్టించేసి నేను వచ్చిన ఇంకా విషింగ్ వెల్ దగ్గర. లాస్ట్కి నాకు ఇచ్చిన టైం దొరికింది, లేకపోతే అక్కడ ఎప్పుడు రష్ ఉంది. సరే నేను పోయి కూడా మొక్కుకున్నా కాసేపు. బాగా అనిపించింది. అంటే డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ టైం చూసినాం కదా సారా మనం విషింగ్ వెల్. When you mocked, you were the first one to see it, except you were the last one to make a wish. అదే కదా, మీరు అందరు కూర్చున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మనం పైనకి వెళ్తే అక్కడ ఒక మెడిటేషన్ హాల్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళినాం అన్నమాట. ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా మధ్యలో అగరబత్తులు పెట్టడానికి చిన్న చిన్న స్టాచ్యూస్ ఎంత బాగా డెకరేట్ చేసిందో. ఆల్ ద వే స్టెప్స్ అంతా మనకి వెళ్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఒక సినిక్ వ్యూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ మనం పైకి ఎక్కి ఇంకా మెడిటేషన్ హాల్లో కొద్దిసేపు అంటే చూసేసి మళ్ళీ వచ్చేసినాము. డోర్లన్నీ కొంచెం క్లోజ్గానే ఉంది, ఎందుకంటే ఇక్కడ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే 11 o'clockకి ఇక్కడ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందంట. మాకు విషయాలు చెప్పింది. సో ఇంత లైన్ ఉందన్నమాట. వాళ్ళు చెప్తుండే మరి లేట్గా పోవద్దు, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది, ఇంకా లైన్లలో టైం పడుతుందని. సో మేము వెళ్ళి లైన్లో నిల్చున్నాము. మంచి శాండ్విచ్ ఇచ్చింది తినడానికి. ఇక్కడ ఎంత బాగా పెట్టిండ్రు, మనకు న్యూయార్క్ లాగానే అనిపిస్తుంది. ఆ ఫోటో తీసుకున్న ఈ శాండ్విచ్ ఇచ్చారు మాకు. వెజ్ శాండ్విచ్, ఇంకా టర్కీ శాండ్విచ్ కూడా ఉంది, ఇంకా సలాడ్, ఫ్రూట్స్. పిల్లలకి కూడా చిప్స్ అట్లా కూడా పెట్టారు. మనకు నార్మల్ చిప్స్ పెట్టారు, వాళ్ళకి లేస్ ప్యాకెట్స్ అట్లా ఇచ్చారు. బాగుండే. మొత్తానికి ఎంత ఫుడ్ అంటే మనము తినలేము, అంత ఫుడ్ పెట్టిండు. మనం అసలు మొత్తం ఫినిష్ కూడా చేయలేము. ఇట్ ఈస్ లైక్ లంచ్, అంటే లంచ్ కన్నా ఎక్కువనే అంత పెట్టిండు అన్నమాట. మొత్తానికి తిని మళ్ళీ అన్ని దగ్గరలో పిక్స్ తీసుకొని
మీరు వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఎవరు కాలిఫోర్నియా వచ్చినా మాత్రం మిలిపిటాస్ దగ్గర మీరు సెర్చ్ చేసుకోండి, డ్రాగన్ మౌంటైన్ టెంపుల్ అని. సో మీరు ఒకవేళ వేరే కంట్రీలో ఉంటే జస్ట్ చూద్దాం అనుకుంటే కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసి పిక్స్ కూడా చూసుకోవచ్చు. డ్రాగన్ మౌంటైన్ టెంపుల్ కాలిఫోర్నియా అని కొడితే మీకు వచ్చేస్తుంది. అక్కడ నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ ఏం కనిపిస్తుంది సారా? Statue of Liberty. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఏ స్టేట్లో ఉంటుంది? I don't know. Is it New York? Or న్యూయార్క్. New Jersey? యా, న్యూయార్క్ న్యూ జెర్సీ ట్రిప్ పోయినప్పుడు మీకు అది కూడా చూపిస్తా. మెయిన్ మన సబ్స్క్రైబరు ట్రావెల్ వ్లాగ్ చేయమన్నది. ఎస్ఎఫ్ఓకి దగ్గరగా ఉన్న ప్లేసెస్, కాలిఫోర్నియాలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపించమన్నది. అందుకే నేను వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో ఆమె కోసం కూడా అనమాట. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీకు కూడా ఇట్లాంటి ట్రావెల్ వ్లాగ్స్ కావాలంటే నాకు మళ్ళీ కామెంట్ కూడా చేయండి. అంటే మీకు ఏ పార్ట్ నచ్చింది ఈ ట్రావెల్ వ్లాగ్లో అన్నది. ఇంకా పిల్లలు అదేంటి చిప్స్ తినుకుంటా ఒకసేపు టైంపాస్ చేసిండ్రు, కానీ బాగా అనిపించింది. ఎందుకనంటే మేము కరెక్ట్గా మార్నింగ్కి వెళ్ళాము. 10కి వెళ్తే ఒక 1 hour పట్టింది. ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. అటు స్టెప్స్ ఉన్నాయా సారా ఇంకా పైకి వెళ్ళడానికి కూడా? We did go Inca Pike. ఇంకా పైకి వెళ్ళాము. జస్ట్ ఇంకొక హైకింగ్ పాయింట్ ఉంది, ఇంకొక మౌంటైన్ మీదకి వెళ్ళడానికి. Yeah, there's like another trail, but that's like if you're like hiking. No, we don't want like. హైక్ చేయాలంటే అటు కూడా వెళ్ళొచ్చు. మీకు ఓపిక ఉంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. But not like you. వాళ్ళకి క్లాస్ ఉంది కదా, అందుకని చెప్పి ఇంకా మేము కిందికి వెళ్తున్నాం ఇప్పుడు. మస్తు ఫన్ ఉండే ఈరోజు. రిషాలి వల్ల ఫన్ అంతా అయ్యింది. వి షుడ్ సే థ్యాంక్ యూ టు రిషాలి. థ్యాంక్స్ రిషాలి. గోశాలకి వెళ్ళాము. ఇక్కడ నుంచి ఇంకా బ్యాక్ వచ్చేస్తున్నాం. అంత ఫుడ్ అంతా బ్రేక్ఫాస్ట్ తిని ఇంకా అందరం కలిసి 3 ఫ్యామిలీలు అన్నమాట. నెక్స్ట్ గోశాలకి వెళ్దాము. వెళ్ళే వరకు మ్యూజిక్ ఎంజాయ్ చేయండి మీరు. ఇక్కడ నుంచి ఇంకా రిషాలి వాళ్ళ ఇంటికి డైరెక్ట్ అక్కడికి వెళ్దాం. టెంపుల్కి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము. ఇదిగో ఇది గోశాల, కృష్ణ బలరామ టెంపుల్ వాళ్ళది. ఇది కూడా మిలిపిటాస్లోనే ఉంటుంది. ఇది కూడా ఒక సైడ్ ఒక గుట్ట పైన ఉంటుంది అనమాట. All of the cows had names. I found out one of the cows' names. ఏంటి సురభియా? Yeah, Surabhi or? సురభి కూడా ఉంది అందులో. Yeah, there's Surabhi. ప్రతి కవ్వుకి నేమ్ ఉందన్నమాట. అక్కడ ప్రతి ఆవుకి ఒక నేమ్ పెట్టిండ్రు. ఎద్దులు కూడా ఉన్నాయి. Apparently, the cow's name I saw, Surabhi. She is the first cow who gave birth to a calf there. అవునా? Yeah, didn't you read the sign? On the sign it said, the first cow who gave calf. అవునా? నేను అది ఫస్ట్ కావు ఇచ్చిందని తెలియదు. కాకపోతే చిన్న బట్ బేబీస్ ఇక్కడ లేకుండా కదా మనం పోయినప్పుడు. Yeah. Infection. బాగుంటుంది. మీరు ఇక్కడికి వచ్చిన మిలిపిటాస్కి వచ్చినప్పుడు ఇది కూడా మిస్ అవ్వద్దు. వాళ్ళు అక్కిలు ఇక్కడ చూసిండ్రా, ఆమెకు ఇట్లా అంటుంటే ఆమెకి గోమూత్రం పడ్డదన్నమాట. ఆమె బాటిల్ పట్టుకుంది, ఆ బాటిల్లో నింపుతుంది. మంచిగా నిమురుకుంటా ఒకవేళ అవి యూరిన్ చేసినప్పుడు మంచిగా గోమూత్రాన్ని పట్టుకుంటుంది. అక్కడ గోసేవకు వచ్చింది. ఎందుకట్లా చూస్తున్నావు? నువ్వు చూడలేవా? నేను చూసిన రియల్లీ పట్టేటప్పుడు అసలు అనుకోకుండా నాకు వీడియో మిస్ అయినా. అసలు ఆమె అన్నది అంటే అది ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ అయింది. అసలు అంటే నేను ట్రై చేస్తా, కానీ అప్పుడప్పుడు డైరెక్ట్ బాటిల్లో పడతాయి, అప్పుడప్పుడు పడవు అని చెప్పింది అనమాట. ఇలా గోసేవ కూడా మనము రిజిస్టర్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కృష్ణ బలరామ టెంపుల్ ఒక వెబ్సైట్ ఉంది, అందులో వెళ్ళి మీరు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఒకవేళ వాలంటరీ ఇంట్రెస్ట్ ఉంటే కూడా వాళ్ళకి క్వైరీస్ పెట్టచ్చు, వాళ్ళు రిప్లై బ్యాక్ చేస్తారు. చాలా మంచి స్టాఫ్ అన్నమాట. మేము ఎంత మంచిగా అవి నాప్ టైము అంట. అయినా మాకు చూడడానికి 5-10 minutes ఇచ్చిండనమాట పెట్టడానికి వాటికి. అండ్ ఆయన చెప్తుండనమాట, వాలంటీర్ ఏం చెప్తుండనమాట, పోయిన వాళ్ళందరూ ఇట్లా నిమురుతారు కదా ఇండియా వాళ్ళం మనము. నిమురుతుంటే near the eyes on the face, right? But their hands are mostly dirty, right? So
the cows are getting like eye infections because of అందుకని నెక్స్ట్ టైం పోయినప్పుడు పాపం వాటి ఇట్లా కళ్ళ దగ్గర నిమ్మరద్దు, ఎందుకంటే ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందంట, డాక్టర్ అట్లా నిమ్మరద్దు అని చెప్పిందంట. అందుకనే వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పిండ్రు. మనం బ్యాక్ నిమ్మరొచ్చు ఎక్కడైనా బాడీ పైన, బట్ వాయిస్ అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గోశాలకు వెళ్ళినప్పుడు మనం కిడ్స్ కూడా చెప్పాలి. మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మనము క్యారెట్స్ మనం ఏదైనా ఫీడ్ తీసుకొని కూడా పోవచ్చు. మోస్ట్లీ వాళ్ళు కూడా ఇస్తారు. అక్కడ డొనేషన్ బాక్స్ కూడా ఉంటుంది. మనం కావాలనుకుంటే గోశాలకి డొనేట్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా ఇక్కడ బర్త్డేలకి ఏవైనా అకేషన్లలో వెళ్ళి పిల్లల పేరు మీద, పెద్దవాళ్ళ పేరు మీద ఇస్తారన్నమాట. కానీ బాగా కడుతుండ్రు, చాలా పెద్ద గోశాల. అది చూసిండ్రా, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది ఆవులు వాటర్ తాగడానికి పెద్దగా వాటర్ది వెళ్ళలాగా కడుతున్నారన్నమాట. న్యాచురల్ది అనుకుంటా. అది ఇంకా కంప్లీట్ అయ్యాక నేను ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళి మీకు చూపిస్తా. మీకు ఈ గోశాల నచ్చితే లైక్ చేయండి. మీకు ఇదిగో అదంతా రూట్ మ్యాప్, అంటే గోశాల ఇంకా కన్స్ట్రక్షన్ మ్యాప్ కూడా ఎట్లెట్లా ఎక్కడెక్కడ ఏముంటాయి అన్నది మనకి చూపిస్తున్నారు దాంట్లో. నెక్స్ట్ అదిగోండి ఎంత బాగుందో. ఇంకా అక్కడ నుండి గుడికి వెళ్ళి వృషాలి వాళ్ళ ఇంటికి వచ్చినాం. గార్డెన్ చూడండి ఎంత బాగుంటుందో. ఒకసారి గార్డెన్ చూసినాక మళ్ళీ బిర్యానీ చేసుకొని తిన్నాము. మళ్ళీ వాకింగ్కి వెళ్ళినాము. తెంపుదాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇది ఫ్రెష్ ఎంత స్వీట్గా ఉందంటే అంత స్వీట్గా ఉంది. ఇది తిని చూసిన. అది పీచు, ఇక్కడ అన్ని గులాబీవి. ఇక్కడ చూడండి, ఇది గుర్తుపట్టిండ్రా? ఇది ఏందో చిన్నది. ఆహా, నిమ్మ చెట్లు, జామ చెట్టు, మరి నీరు తెస్తాడట్నా? తెస్తాడా? మనమే పోవన్నా? బా, నీ గార్డెన్ అంతా వీడియో తీస్తున్నా. నువ్వు ఒకరోజు మంచిగా రెడీగా నేను వీడియో తీస్తాను. అది పీచు, ఇవన్నీ చిన్నగా పెట్టింది. ఇది అవకాడో. ఇది గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ. నైస్. ఇది గ్రీన్ యాపిల్. ట్రై చేద్దాం ఒక రెండు. తర్వాత కర్రీ లీఫ్ చెట్టు. ఇది చిన్నది ఆరెంజ్ లానే ఉంటుంది. ఇది కూడా చాలా హెల్దీ అన్నమాట. ఇదేంటో చెట్టు అడుగుదాం మనం రిషాలిని. తర్వాత ఈ ఆరెంజెస్, ఆరెంజ్ ఒకటి తెంపుదాం. ఆరెంజ్ రావట్లేదు, తర్వాత తెంపుతా. తర్వాత ఇది చూడండి, ఇది పప్పాయ. ఇది మ్యాంగో అన్నారంట, కానీ మ్యాంగో లాగా అయితే నాకు కనబడతలేదు. ఇది జుజుబీ అని, చాలా బాగుంటాయి ఈ జుజుబీ పళ్ళు. ఇట్లా ఉంటాయి అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి కూడా. ఇది పొమగ్రనట్. రేకాడ చేయలేనా? ఇది అవకాడో, ఇది పొమగ్రనట్, అది జూజుబీ ట్రీ, ఇది పపాయ, మ్యాంగో, ఇది అది ఆరెంజ్ ట్రీ, చిన్న ఫ్రూట్, కర్రీ లీఫ్, యాపిల్ ట్రీస్. యాపిల్ చూడండి, ఇది ఆలివ్. యాపిల్ మొత్తం ఇట్లా పెట్టుకుంది. ఇది అలోవెరా. ఇవి రెండు నిమ్మ చెట్లు. అది
అది చూసిండ్రా ఫిగ్ ట్రీ. ఇది జామకాయ, చిన్న 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 పూతలు వచ్చేసినాయి. ఇది ప్యాషన్ ఫ్రూట్, ఇంకా చిన్నగా ఉంది. ఇదేమో మనది పీచెస్ అయితే ఏమన్నా స్వీట్గా ఉన్నాయో కింద పడిపోతున్నాయి. ఎన్ని కింద రాలే చూడండి. అదిగో అట్లా, ఇదిగో ఇట్లా, మళ్ళీ ఇవన్నీ ఇట్లా మంచిగా పూల చెట్లు. ఇది వెళ్ళిళ్ళు ఫ్రంట్. చూసిందా ఎప్పుడైనా మీరు ఈ ఫ్రూట్? What is that? ప్యాషన్ ఫ్రూట్ లోపల ఇట్లా ఉంటుందంట. మనం ఇప్పటివరకు చూసేది అయినాం. ట్రై చేయి, తిను. You eat this? యా, టేస్టీగా ఉంది, బాగుంది. I don't believe. మ్యాంగోలా ఉంది. ఎట్లుంది టేస్ట్? నువ్వు వేసావా? పర్ఫెక్ట్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంత మార్నింగ్ 9 నుంచి ఇంట్లో నుంచి వెళ్ళినాం కదా, 11కి అక్కడ బ్రేక్ఫాస్ట్ తిన్నాం కదా, 1:30కి గుడికి పోయినాం కదా. అక్కడ ఇంకా తినలేము, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తిన్నాం కాబట్టి. ఈవినింగ్ మంచి బిర్యానీ చేసుకున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఎంత యమ్మీగా ఉంటే సారా, So yummy. వీళ్ళందరికీ నా బిర్యానీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ కిడ్స్కి కూడా, వాళ్ళకి 2 బాయ్స్, వాళ్ళకి కూడా. వాళ్ళు మాకు ఇప్పుడు వాడైతే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ప్రీ స్కూల్ ఏజ్ నుంచి. నేను సారా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయినా, అంటే మా 10 years ఫ్రెండ్షిప్ అనమాట. ఆ బాబు మా ఇంటికి వచ్చినప్పుడు వాడు యాక్చువల్లీ వాడు సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, అప్పుడు ఫస్ట్ టైం తిన్నారు. కానీ స్మెల్ వస్తుందా మీకు నరేన్? అవే బెస్ట్ డిస్పోజల్. I'll take him disposal, you take him there. Kids, you want to eat biryani? Huh? Okay. Now, Sara తింటుందా ఇప్పుడే? దాని ఇష్టం. అది తింటావా సారా ఇప్పుడే? నాకు మసాలా తీసుకో మళ్ళీ. నేను ఇది నరేంద్ర నీదా? నేను నాదే నరేంద్ర. ఇది గోంగూర చికెన్ చేసింది, చాలా బాగుంది అది కూడా టేస్ట్. యమ్మీ, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్. బా డెజర్ట్ వేస్తే వస్తుంటుంది బిర్యానీ అయినంత. నువ్వు కూడా వేసుకో. రిషాలి సెకండ్ టైం పెట్టుకుంటుంది బిర్యానీ. ఫోర్త్ టైమా? చూసిన ఫ్రెండ్స్, నా బిర్యానీ వేస్తే 4 times కూడా పెట్టుకుంటారు. అవునా? థ్యాంక్స్. మీరు కూడా ట్రై చేస్తారా మరి? 4 times పెట్టుకోవచ్చు మీరు కూడా ఫుడ్. 4 times ఇంత తెచ్చుకుంటుంది పాపము. ఆమె అంత ఎక్కువేం తింటలేదు. బాగుంది. మసాలా బాగా పడింది. మసాలా మ్యారినేట్ అయితేనే చాలా బాగుంటుంది. లోపల పోవాలి పీసులకు. ఇది బాగా చేసావు, హైదరాబాద్ లాగా చేసావు. ఇది అవునా? ప్యారడైజ్ వస్తుంది కదా, ఆ బిర్యానీ తర్వాత వాడు ఇస్తాడు. తెలుసు. అట్లా అయింది, బాగుంది. మన బిర్యానీ తర్వాత కూడా ఇది ఉంటుంది మనకి. ఇప్పుడు బాగా వాకింగ్ చేసి వస్తాం ఉన్నాడు. ఇద్దరు 1 hour అయినా 1 hour, మళ్ళీ 30 minutes అయినా వేయాలి. అక్కడికి లేట్ అవుతుంది కదా. 5000 steps. How does it taste? Yummy. Yummy ఉందా?
అందరు వీడియోలు తీసుకో అందరు ఎక్స్ప్రెషన్ అందరు ఎక్స్ప్రెషన్స్ బాగుందా Yes. Yes. బాగా చెప్పు బాగా చెప్పాలి బాగుంది మమ్మీ సూపర్ అని మమ్మీ సూపర్ అసలు అదిరిపోయింది ఇంత బాగా ఎక్కడ హోటల్ కూడా తిన్నాను అని Mom, why are you saying? ఉంటుందా తర్వాత ఇదిగో సన్నీ వాళ్ళ డాగ్ అనమాట మంచోడు కాదు. తర్వాత మేము వాకింగ్కి బయటికి వెళ్ళినాము మంచిగా నడిచినాము ఫుల్గా ఎంజాయ్ చేసినాం బయట. అబ్బా ఎంత బాగుంటాయి ఈ ఫ్లవర్స్ గన్నేరు చెట్లు అన్నీ. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ఫెన్స్ లాగా పెట్టుకుంటారు. అది ఎంత బాగా కూర్చున్నాయి ఎందుకంటే ఇది సమ్మర్ కదా. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్. ఈ వీడియోలో మీకు ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలనో చెప్పండి. థ్యాంక్స్.